హాయ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇప్పుడిప్పుడే చాలా సెట్ అవుతున్నాను. కొంచెం బెటర్. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా! రీసెంట్‌గా మా తాతయ్య ఎక్స్‌పైర్ అయ్యారు. సో, ఆ మైండ్‌లో నుంచి చాలా వరకు డైవర్ట్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నాము. ఓకే. బెటర్ అంటే కంపేర్ టు లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఇప్పుడు డైవర్ట్ అయితా వస్తా ఉన్నాము. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా డైవర్ట్ అవ్వాల్సిందే. ఓకే. దెన్ మన టాపిక్‌లోకొస్తే ఇక్కడ నేను, వీణ అయితే హెబ్బాల్ బస్ స్టాండ్ దగ్గరైతే వెయిట్ చేస్తున్నాము. అండ్ మేమొచ్చేసి ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఏషియా మాల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నాము. హేమంత్ అండ్ భవాని వాళ్ళిద్దరు అండ్ వాళ్ళ కొడుకు మేమిద్దరం టోటల్ 5 మెంబర్స్ వెళ్తున్నాము. అండ్ బస్ స్టాండ్‌లో ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఆల్రెడీ హేమంత్ అన్న నన్ను, వీణాని పికప్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళా సెకండ్ టైం వెళ్ళి భవానీని పికప్ రావడానికైతే వెళ్ళాడనమాట. సో, భవానీ జాయిన్ అయిన తర్వాత మేము హెబ్బాల్ నుండి మాల్ దగ్గరికైతే బస్సులో వెళ్ళాలని ట్రై చేస్తున్నాము. బికాస్ ఎవ్రీ టైమ్ ఆటో ఆర్ క్యాబ్ చాలా టైమ్స్ వెళ్ళాము. అండ్ వాళ్ళ సన్‌కి బస్సులో వెళ్ళాలని ఇష్టమంట. అండ్ నా కన్సర్న్ ఏంటి అంటే బస్ అనేది నాకు అస్సలు సెట్ అవ్వదు. సో, ఎలా వెళ్తాను, ఇంకా వామిట్ చేస్తానా ఏంటా అని ఇక్కడ అదే మీకు వీడియోలో చెప్తున్నాను. ఇంకా బ్యాక్ ట్రాఫిక్ అండ్ వెహికల్ నాయిస్ ఉంది కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఇక్కడ నాకు చాలా కన్సర్న్‌గా ఉంది. జర్నీ చెప్పాలి అంటే ఓన్లీ 10 మినిట్స్ ఉంటుందనమాట. బట్ నాకు ఆ బస్ స్మెల్ అనేది నాకు అస్సలు కొంచెం కూడా పడదు. సో, దాని గురించి అయితే థింక్ చేస్తున్నాను. బట్ నాకు హ్యాబిట్ అవ్వాలి. రేపు ఫ్యూచర్‌లో యూజ్ అవుతుందని చెప్పి ఫైనల్‌గా అయితే బస్ ఎక్కాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మాల్ దగ్గరికి కూడా వచ్చేసామనమాట. ఆల్రెడీ ఈ మాల్ మీరు వీడియోస్‌లో కూడా చాలా టైమ్స్ చూసుంటారు. బికాస్ నేను నెల్లూరు అండ్ హైదరాబాద్ అండ్ బెంగుళూరులో చాలా మాల్స్ చూసాను కానీ నాకు అన్ని మాల్స్‌కి కంపేర్ చేసుకుంటే నాకు ద బెస్ట్ ప్లేస్ అండ్ మనకి పీస్‌ఫుల్ దొరుకుతుంది. ప్లస్ మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎవ్రీథింగ్ నా మైండ్‌కి ఎలా నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మాల్ ఇదే అనిపిస్తుందనమాట. సో, కంపేర్ టు ఆల్ మాల్స్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాల్ కూడా ఇదే. అండ్ నేను చాలా టైమ్స్ వచ్చాను. కొన్నిసార్లు వచ్చినప్పుడు వీడియో కూడా షూట్ చేయలేదు. సో, కొన్ని వీడియోస్‌లో మాత్రం మీరు ఇది చూసుంటారు. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో కూడా ఇది కొంచెము క్లిప్ అనేది యాడ్ చేస్తానన్నమాట. సో, నేను చెప్పిన విధానంగా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇదే. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాల్ కూడా ఇదే ఉంటుంది. చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేసి చూడండి. అది డే టైమ్ కావచ్చు ఆర్ ఇట్ మే బీ ఈవినింగ్ కూడా. ఈవినింగ్ చూసేదానికి ఆ లైటింగ్స్ కానీ, ఆ వాటర్ ఎవ్రీథింగ్ బావుంటుంది. పిల్లలకి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆర్ ఎనీ అదర్ మీటింగ్ గ్యాదర్ అప్ ఇట్లా ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోండి. చాలా బావుంటుంది. అండ్ ఆల్సో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. భవాని వాళ్ళైతే ఫస్ట్ టైమ్ వస్తున్నారు. ఇంకా నేను చెప్పాను కదా! ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ వస్తా ఉంటాను. అండ్ ఇది వచ్చింది కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే నా మైండ్ డైవర్ట్ అవ్వడానికి, నా మైండ్ కొంచెం నేను రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఐ హావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పి నేను ఫిక్స్ అయ్యి నేను ఇలా కొంచెం బయటకొస్తే మైండ్ అనేది సెట్ అవుతుందని చెప్పి ఆ రీజన్ కోసం అయితే వచ్చాను. అండ్ ఈ వీడియో నేను షూట్ చేసింది ఎప్పుడంటే లాస్ట్ మీరు వీడియోస్ అన్నీ చూస్తున్నవన్నీ నేను ఊర్లో షూట్ చేసిన వీడియోస్ అనమాట. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత బెంగుళూరుకి రీచ్ అయిన ఫస్ట్ టైం అయితే భవాని వాళ్ళని మీటప్ అయ్యేసి ఇక్కడ ప్లాన్ చేశాము. సో, నేను మళ్ళా రీకవర్ అవ్వాలని చెప్పి ఐ హావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పి నేను ఇలా డిసైడ్ అయ్యి ఇట్లా బయటికొచ్చి కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పి నేను బయటికి మూవ్ ఆన్ అయిపోయాను. అండ్ ఈ చెట్లు అన్నీ చూస్తుంటే రియల్‌గా ఉంటుంది. బట్ అన్నీ ప్లాస్టిక్ ఐటెమ్స్‌తో వాళ్ళు అలా సెట్ చేశారు. బట్ అక్కడ దగ్గర నుంచి చూడడానికైతే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆ వ్యూ కానీ, ఆ లొకేషన్ కానీ, ఆ వే ఆఫ్ కలరింగ్ ఆఫ్ ప్లాంట్స్ ఇవన్నీ బావుంటాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మేము మాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ నేను చెప్పాను కదా బస్సులో ట్రావెల్ చేస్తున్నాము అని చెప్పి. మై గాడ్ ప్లస్ నేనైతే వామిట్ అయితే చేసుకోలేదన్నమాట.
బికాస్ ఎవ్రీ టైం నేను బస్సు ఎక్కకముందే నాకైతే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఏంటో అవ్వలేదు. అండ్ జర్నీ కూడా చెప్పిన ప్రకారం 10 minutes జర్నీ అవుతుంది. సో ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. అండ్ కొంచెం ఇలా వ్యూ చూసుకొనేసి ఇంకా కొంచెం సేపు హ్యాపీగా స్పెండ్ చేసి అండ్ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకొని వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకుంటారు. అండ్ ఇన్స్టాలో స్నాప్లో పోస్ట్ అయితే చేసుకుంటారు అనమాట. అండ్ నేను ఓన్లీ యూట్యూబ్ పర్పస్ అయితే నేను వీడియో అయితే తీసుకుంటాను. సో ఇంకా గోయింగ్ ఫర్దర్ అయితే నేను చెప్తా ఉంటాను ఎక్కడ ఏం చేసామని చెప్పి. సో ప్రజెంట్ అయితే వీళ్ళైతే ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకుంటున్నారు. ఒక్కసారి చూపిస్తాను. సో వాళ్ళైతే ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటున్నారు. నాకు పెద్దగా ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇంకా నా ఫోకస్ అంతా వీడియో మీదనే ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను కలిసి చెప్తాను అనమాట. ఓకేనండి. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా షాపింగ్ చేసేది నేను వీడియో షూట్ చేయలేదు. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని డైరెక్ట్‌గా మేము ఉడిపి కిచెన్ దగ్గరికి వచ్చాము. బికాస్ మేము వెళ్ళిన రోజు సండే అనమాట. సండే వాళ్ళు నాన్ వెజ్ తినరు. అండ్ ప్లస్ మేము నాన్ వెజ్ తినము. సో ఆ రోజు వెజిటేరియన్ ట్రై చేద్దామని చెప్పి ఇంకా ఉడిపి కిచెన్‌కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ లంచ్ అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పటికే కొంచెం టయర్డ్ అయిపోయింది. ప్లస్ ఆకలి కూడా బాగా వేసిందనమాట. ఇంకా మాల్ అంతా చూసుకుంటూ వాళ్ళకి చూపిస్తూ అండ్ ప్లస్ షాపింగ్ ఉన్నది ఇంకా అలాగే మాట్లాడుకుంటూ సో అలాగే మంచిగా టైం స్పెండ్ అయిపోయింది. సో ఇంకా టైం అయిపోయింది కాబట్టి అందరికీ ఆకలి కూడా బాగా వేసింది. సో మంచిగా లంచ్ చేసాము అండ్ ఆల్సో షాపింగ్, మాల్ ఎవ్రీథింగ్ మంచిగా ఉన్నది. సో ఇలా బయటకు వచ్చి ఇలా స్పెండ్ చేసేటప్పుడు మన మైండ్ అనేది వేరే ఎమోషనల్‌కి టచ్ అవ్వదు. ఇంకా మనం ఇంట్లో ఉంటే ఇంకా అదే గుర్తొస్తుంటుంది. ఇంక పదే పదే మన మైండ్‌లో అదే రన్ అవుతుంది. చాలా ట్రై చేస్తున్నాము మా తాత విషయంలో చాలా డైవర్ట్ అవ్వడానికి. బట్ ఏదో ఒక రీజన్ మీద అయితే అప్పుడప్పుడు గుర్తొస్తానే ఉంటుంది. బట్ ఎవ్రీడే వితౌట్ మిస్ చాలా గుర్తొస్తా ఉంటాడు. ఇంకా అన్నీ డైవర్ట్ చేసుకుంటూ ఇంకా అలాగే చేసుకుంటూ ఇప్పటివరకు వస్తున్నాము. సో ఇంకా ముందు ముందు అలాగే ఇంకా డైవర్ట్ చేసుకుంటూ రావాలని కూడా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మాల్ వ్యూ అంతా అయిపోయింది. మేము అక్కడైతే కొంచెం టైం అయితే స్పెండ్ చేసి చిన్న షాపింగ్ ఉన్నది అదైతే కంప్లీట్ చేసుకొని ఇంకా మేము డైరెక్ట్గా అక్కడి నుంచి ఉడిపి కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ హెబ్బాల్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఈరోజు అయితే నాన్ వెజ్ అయితే తినలేదు మనము. బికాస్ మేము సండే తినము అండ్ ప్లస్ హేమంత్ అన్న వాళ్ళు కూడా సండే తినరు. సో ఈరోజు స్పెషల్గా వెజిటేరియన్ అయితే ట్రై చేసాము అనమాట. బాగుంది. కాకపోతే అందరూ ఫినిష్ చేసుకున్నారు త్వరగా లంచ్. ఇంకా నేను ఒకదాన్ని లాస్ట్లో మిగిలిపోయాను అనమాట. సో ఇంకా వాళ్ళైతే ఎలాగలగా క్లియర్ చేశారు. ఇంకా నాదే ప్లేట్లో ఖాళీ అవ్వలేదు.
సో ఇంకా నా వల్ల కాలేదన్నమాట. ఇంకెలాగోలాగా కొంచెం అయితే తినేసి ఇంకా జస్ట్ ఒక 4-5 స్పూన్స్ రైస్ అయితే డ్రాప్ చేశాను. ఇంకా అదైతే తినలేను. సో ఫైనల్లీ ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హేమంత్ అన్న పోయి భవానీని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి సెకండ్ పికప్ కోసం అయితే మా కోసం వస్తాడు. ఇంకా మేము కూడా వెళ్ళేసి ఇంకా ఇంటి దగ్గర కొంచెం గేమ్స్ అవి ఇవి ఆడేసి కొంచెం అలా ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతాము. సో ఇప్పుడు ఇవన్నీ ఈ మధ్య అంతా ఈ పాస్ట్ 1 మంత్ అంతా ఫుల్ మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నది. సో దాంట్లో నుంచి కొంచెం బయటికి రావాలని ట్రై చేస్తున్నాను. సో ఇట్లా బయటకు వస్తే కొంచెం మైండ్ కూడా మనకి ఫ్రెష్ అనిపిస్తుంది అండ్ థింకింగ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో దాని రీజన్ కోసము అట్లా ఇట్లా స్పెండ్ చేస్తే బాగుంటుందనే రీజన్ మీద అయితే ఇలా అయితే వచ్చేసాను. ఓకే దెన్ ఇంకా ఇంటికైతే వెళ్ళేసి వస్తాను. ఇంకా డే టైం అయితే మాల్ అంటూ ఉడిపి అంటూ ఇలా స్పెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది మీకు కనిపించేది ఈవినింగ్ అరౌండ్ 8 o'clock ఆ టైంలో అనమాట. ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది అండ్ జ్యూసెస్ కానీ ఇలా అన్నీ బాగుంటాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ చాలా చాలా బాగుంది. ఇది చాలా బాగా నచ్చిందనమాట. సో మనము తినేటప్పుడు జెమ్స్ ఫ్లేవర్ కానీ అండ్ డార్క్ కేక్ ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. మనము ఒక్కొక్క బైట్ తినే కొద్దీ చాలా బాగుంటుందన్నమాట ఈ ప్లేస్. అండ్ ఇక్కడ ఐటెమ్స్ కానీ అన్నీ బాగా ఉంటుంది. అండ్ ఆ రోజు మాల్ నుంచి వచ్చాను కదా డే టైమ్. సో ఇంకా ఇంటికి వచ్చేసరికి బాగా హెడేక్ వేసింది. సో ఆయిల్ అయితే పెట్టుకొని ఇంకా ఈవినింగ్ వరకు అలాగే పడుకొని ఉన్నానన్నమాట. ఇంకా అదే టైంకి ఈవినింగ్ మా తమ్ముడు ఇంటి దగ్గరికి వచ్చాడు. సో ఇంకా ఐస్ క్రీమ్ తిందాము అని చెప్తే సరే అని చెప్పి ఇంకా నేను, వీణ, వాడు అయితే ముగ్గురం కలిసి వెళ్ళాము. మా ఇంటికి దూరం కూడా కాదు, ఒక 5 minutes వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఈ షాప్ అయితే. సో అక్కడికి వచ్చేసి కొంచెం సేపు ఇలా మాట్లాడుకొని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. వాడైతే మ్యాక్సిమమ్ ఏ వీడియోలో అయితే కనిపివ్వడు. ఇదే అన్నమాట. ఇది ఫస్ట్ వీడియో. వాడు కొంచెమే కనిపిస్తాడు. దీనికి కూడా వాడు చాలా సిగ్గుపడతా ఉన్నాడనమాట. ఇంకా నేనే ఫోర్స్ చేసి ఇంకా వీడియోలో గుర్తుగా ఉంటుంది కనిపించు అని చెప్తే కొంచెం లైట్‌గా కనిపించాడు. అది కూడా ఇంకా సిగ్గుపడుతూనే వాడు నవ్వుకుంటూనే కనిపించాడనమాట. సో అలా చాలా సిగ్గుపడతా ఉంటాడు మాట్లాడడానికి లేదా కనిపివ్వడానికి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా వీడియోలో ఉన్నా కూడా నేను షూట్ చేసి మీకు చూపిస్తాను. వాడు మ్యాక్సిమం వీడియోస్‌లోకి రాడు అనమాట. సో నేను కూడా ఎక్కువ ఎవరిని ఫోర్స్ చెయ్యను. ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళని అడుగుతాడు, మీకు వీడియోలోకి వచ్చేకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే తీస్తాను. ఇంట్రెస్ట్ లేకుండా అయితే నేను ఎవరిని డిస్టర్బ్ చేయననమాట. సో ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ అవుతుంది. కీప్ ఆన్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్.